कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे जय श्री कृष्ण जय हरि बोल శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది వచ్చేసి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఏడుస్తున్నాం ఒంటిమిట్టండి. మనం కడప నుంచి రాజమండ్రికి వెళ్ళేటప్పుడు ఒంటిమిట్ట వస్తుంది. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వస్తుంది. 1356 సంవత్సరం శిలాశాస్త్రం. ఇది 1356 ఇయర్ శిలాశాస్త్రం చూడొచ్చు. సో తిరుపతి పక్కన ఈ శ్రీ ఒంటిమిట్ట నుండి శ్రీ కోదండరామస్వామి ఒకే శివలం మీద సీతారామ లక్ష్మణ్ ఉంటారు. తప్పకుండా దర్శించుకోండి. ఇది 1152 సంవత్సరాల శిలాశాస్త్రం చూడొచ్చు. వీడియో పాస్ చేసి చూసుకోండి. సో ఇది లాంగ్వేజ్ కూడా సంస్కృతంలో ఉంటుంది, తెలుగు మాదిరి ఉన్నట్టుంటుంది, కానీ అప్పుడు భాష. దర్శనం పొందండి. సో కోదండరామ యొక్క అనుగ్రహం అనుగ్రహం పొందండి. తప్పకుండా దర్శించుకోండి. తీర్థప్రసాదం తీసుకోండి. ఈ గుడి దర్శన టైమింగ్స్ మార్నింగ్ ఉదయం 5:30 6 గంటల నుంచి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నది. తప్పకుండా దర్శించుకోండి. ఉదయం మధ్యాహ్నం 1 గంట లోపల అనుకుంటా ఇది దర్శనం. ఇప్పుడు 1:30 కూడా అవుతుంది. సో దర్శనం పార్టీ ఉంది. సో నిత్యం ఉంటుంది. రాత్రి 9 వరకు ఉండొచ్చు. టైమింగ్స్ కూడా మీకు వీడియోలు కూడా చూపిస్తాను. సో 1356 లాంటి శిలాశాసనం. పక్కన దర్శించడం చాలా అత్యద్భుతంగా ఉంటాయి. ఇక కోదండరామస్వామి దేవస్థానం ఒక 3 గోపురాలు ఉంటాయి. ఇది సుమారు 1156 సంవత్సరాల చరిత్ర. అర్థం వస్తుంది ఎంత ఓల్డ్, చాలా ఎంత చరిత్ర ఉందో, ఎంత విశేష పూజలు జరుగుతాయి. ఆలయ చరిత్ర ఎంత చాలా అత్యద్భుతంగా ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు గడిచిందని తెలుస్తుంది. తప్పకుండా దర్శించుకోండి. వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇంతకుముందు అంత వచ్చేది కాదు. ఇప్పుడు గత 5 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం రైల్సల నగరం గురించి వేలాది మంది భక్తులు కూడా తెలుస్తుంది. తప్పకుండా దర్శించుకోండి. చూడొచ్చు. ఇప్పుడు కూడా మన దర్శన భాగ్యం కలుగుతుంది. భక్తులందరూ వచ్చారు, దర్శనం చేసుకుంటున్నారు. ఉచిత దర్శనం ఉంటుంది, స్పెషల్ దర్శనం ఉంటుంది. తప్పకుండా దర్శించుకోండి. స్వామివారికి ఒక్క దర్శనం ఉంటుంది. మీరు ఎటువంటి మాత్రం మీరు శరణ మాత్రం పొందండి. కోరికలు కోరుకోకుండా శరణ మాత్రం పొందండి. అప్పుడే మనకు అనుకునే సిద్ధిస్తుంది, నెరవేరుతుంది, సుఖం కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ శ్రీరామ రామ రామ హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ ఛానల్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళేకుండా అలా చేసుకొని ఇప్పుడు నేను చేసే వీడియో చూసుకోకుండా చూడొచ్చు. హరే కృష్ణ జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి బోల్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీరు నిత్యము భగవన్నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. నిత్యంగా అట్లీస్ట్ కనీసం 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మీరు హరే కృష్ణ మంత్రం కానీ హరే రామ మంత్రం కానీ జపించండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే అలా జపించండి. అప్పుడు మీరు రోజుకి ఒక మాల వచ్చేసి 108 సార్లు అలా మీరు రోజు 16 మాలలు జపిస్తే మీకు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం ఆలోచించుకొని చేయండి. ఆటోమేటిక్గా భగవంతుడు అన్నీ కలిగిస్తాడు. నిత్యం భగవద్గీత, భాగవతం, మహాభారత, రామాయణం చదవండి. సో ఇప్పటికి మర్చిపోవద్దు. సో 10 మందికి తెలియచేయండి. మీరు స్మరించండి. నిత్యం మీరు ఏ విధంగా అయితే దర్శనం చేసుకుంటారో, ఏ విధంగా పూజలు చేస్తారో, పూజలు నైవేద్యం పెట్టడం కాకుండా భగవన్ నామస్మరణ చేస్తూ నిత్యం కీర్తనలు, భజనలు, హరే కృష్ణ భజనలు కానీ, హరినామ భజనలు కానీ, హరే రామ భజన కానీ చేసినా మీరు భగవన్ నామస్మరణ ఖచ్చితంగా చేస్తుంటే మీకు దాని యొక్క అత్యంత ఫలితం ఉంటుంది. ముక్తిని, మోక్షాన్ని, వైకుంఠాన్ని పొందాలంటే ఖచ్చితంగా భగవన్ నామస్మరణ నిత్యం అవసరం. సో డైలీ పూజలు చేయండి. సో భగవంతుని తలుచుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు సమయంలో మీరు భగవద్గీత, భాగవతం చదవండి. ఏ పని చేసినా ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఎన్ని సమస్యలు తీరాలంటే మనకు భగవన్ నామస్మరణ ఒకటే శాంతంగా ఉండాలి.